ఓం సద్గురవే నమః. కఠోపనిషత్తులో పూర్వరంగంలో చెప్పినటువంటి సమ్యక్ దర్శనం సమదర్శనం గురించి ఈరోజు మనం కొంచెం తెలుసుకుందాం. లోకంలో ఇవాళ సాధారణంగా సమానత్వం సమత్వం అంటున్నారు. సమాజం అని వింటూ ఉంటాం. కానీ ఈ సమత్వం వాస్తవానికి కనపడదు. ఎక్కడ కనపడుతోంది, ఎక్కడ ఉంటుంది? ఒకడు ఆకాశంలో అంత అంతస్తులో ఉంటున్నాడు, ఒకడు కింద ఉంటున్నాడు, ఒకడు రాజభోగాలు అనిపిస్తున్నాడు, ఒకడేమో మరి ఆధారం లేక రోడ్డు మీద పడుకుంటున్నాడు. అన్నీ సమానత్వం ఎక్కడుంది? ఎక్కడ కనపడదు. మరి ఈ సమత్వం వాస్తవానికి ఎక్కడ కనపడుతుందంటే ఎక్కడ కనపడదు. లక్షపతిని చూసి భిక్షపతి ఏడుస్తాడు. అంటే ఉన్నవాడిని చూసి లేనివాడు ఏడుస్తాడు. సరే, ఉన్నవాడిని చూసి ఉన్నవాడు కూడా ఏడుస్తాడు. అంటే నాకంటే ఎక్కువ వాడికి ఉంది, వాడికి ఎందుకు ఎంత ఉండాలి, నాకే ఎందుకు ఉండకూడదు అని కూడా వాడిని చూసి ఉన్నవాడు కూడా ఏడుస్తాడు. అదే ఒక చిత్రం. మరి భిక్షపతిని చూసి భిక్షపతి కూడా ఏడుస్తాడు. అంటే అడుక్కునేవాడిని చూసి అడుక్కునేవాడు ఆడికి ఎక్కువ వచ్చింది, వాళ్ళ నాకు తక్కువ వచ్చిందని ఆడిని చూసి ఏడుస్తాడు. అంటే ఒకడిని చూసి ఒకడు, పైవాడు ఏడుస్తున్నాడు, కిందవాడు ఏడుస్తున్నాడు, అందరూ ఏడ్చేవాళ్ళే. మరి ఆకారాలు సమానమవుతాయా అంటే అవి అంతకంటే అవ్వవు. అంతస్తులు సమానమవుతాయా అంటే అవి అవ్వవు. మరి అంతరంగాలు సమానమవుతాయా? ఎట్లా అవుతాయి? ఇటువంటి భావాలతో మరి ఎట్లా ఈ సమత్వం కుదురుతుంది? ఈ భావాలే ఉన్న సమానత్వాన్ని చెడగొడుతున్నాయి కదా. ఇంకా సమత్వం అనేది ఎలా వస్తుంది? ఎలా వస్తుందో ఇక్కడ ఈ ఉపనిషత్తు చెప్తోంది, మనం తెలుసుకుందాం. సకల పదార్థాలకు ఆధారం ఏమిటి అంటే పరమాత్మ. సకల పదార్థాలకు, జీవులకు, జగత్తంతటికి ఆధారం పరమాత్మని. మరి సకల పదార్థాల్లో వ్యాపించి మరి నిలిచి వాటి ఉనికికి, మరి చైతన్యానికి, వాటి యొక్క మరి కార్యకలాపాలు చేయటానికి, మరి జీవుల్లో ఆ శక్తిని ఉంచడానికి అన్నిటికీ కూడా ఆధారం పరమాత్మ. ఇట్లా అన్నీ బ్రహ్మాత్మకాలే, అంటే బ్రహ్మతో కూడి ఉన్నటువంటివే. మరి ఇవన్నీ కూడా దేని మీద ఆధారపడి ఉన్నాయంటే బ్రహ్మ మీదే ఆధారపడి ఉన్నాయి. సర్వం తదాత్మకమని, దాని విభూతిలోనిదే అని దృఢంగా భావించిన వాడికి ప్రపంచంలో దేని మీద కూడా ఆశ ఉండదు, నిరాశ ఉండదు. అంటే ఇదంతా బ్రహ్మ మీదే ఆధారపడింది, అంత బ్రహ్మస్వరూపమే అని అనుకున్న వాడికి ఇంకా తేడా ఏముంటుంది? నీది నాది అనే తేడా లేదు. అహంకార మమకారాలు ఉండవు, రాగద్వేషాలు ఉండవు. ఇవి లేకపోతే ఇంకా ఆశ ఉండదు, నిరాశ ఉండదు, కోరిక ఉండదు. మరి అన్ని కోరిక లేకపోయినా నిరాశ ఉండదు. ఉన్నా దానికి తన కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తిస్తాడు. అంతటా పరబ్రహ్మను చూసిన రోజున ఆనందమే కానీ ఇంక ఏమీ లేదు. అక్కడ మిగిలేది చిదానందం, పరమానందం. అటువంటి మరి ఇదంతా ఆ పరమాత్మ యొక్క విభూతిలోది అనేటువంటి భావం, ఇదంతా బ్రహ్మ మీదే ఆధారపడ్డదని, మరి అటువంటి ఆ విభూతి లేదే అని దృఢంగా భావించాడు అనుకోండి, వాడికి ఇంకా ఎక్కడ బ్రహ్మ కనపడ్డు? అంతటా బ్రహ్మే కనపడతాడు. దేని చూసినా పరబ్రహ్మమే కనపడ్డాడు అనుకోండి, అప్పుడు కనపడినప్పుడు ఇంకా కావాలనే కోరిక లేదు. యావగింపది బాధను కలిగిస్తే వద్దనిపిస్తుంది. ఆ పరబ్రహ్మస్వరూప భావన వస్తేనే ఆనందం. మనం దర్శించగలిగితే పరమానందం. ఇంకా అప్పుడు దానికి లోటేముంది? చక్కగా ఆనందంగా అనుభవిస్తూ ఉంటాం. అంటే ఆనందాన్ని చక్కగా ఆస్వాదిస్తూ ఉంటాం. అప్పుడు యావగింపు ఉండదు,
కోరిక ఉండదు. అట్లాంటి స్థితి ఉన్నప్పుడు ఇహ పాపపు తలంపులు అనేవి కానీ పాపపు పనులు కానీ చెయ్యడు ఎవడు. పరబ్రహ్మస్వరూపం భావన ఉన్నప్పుడు ఎవడికి హాని చేస్తాడు, ఎవడి మీద కక్ష కడతాడు, ఎవరిని బాధిస్తాడు? బాధించలేడు కదా. నేను పరబ్రహ్మమే, ఎదట పరబ్రహ్మమే, అంతా పరబ్రహ్మ భావన ఉన్నప్పుడు పాపపు పనులకు అస్సలు అవకాశమే లేదు. పాపపు పనులు చెయ్యడు కనుక అక్కడ పాపం పెరిగేదంటూ ఉండదు. అప్పుడు ఏం దర్శనం జరిగినట్లు? సమ్యక్ దర్శనం జరిగినట్లు. అంతటా పరబ్రహ్మను చూసినప్పుడు సమ్యక్ దర్శనమే కదా జరిగేది. అట్లా సమభావం, సమదర్శనం ఎప్పుడైతే అంతటా పరబ్రహ్మను చూస్తాడో అప్పుడు సమభావనం వస్తుంది. అంతా ఒకటే, అంటే ఎక్కువ తక్కువలు మంచి చెడులు అనేటువంటి భావం లేదు అక్కడ. అంతటా సమదర్శనం అలవాటవుతుంది. ఎట్లా ఈ విధంగా ఆధ్యాత్మికమైనటువంటి సమదర్శనం ద్వారా ఏం ఏర్పడుతుందంటే సమాజం ఏర్పడుతుంది. అదే అప్పుడే సర్వం శివమయం అన్నట్లుగా అంతటా ఉన్నటువంటి పరమాత్మ దర్శనంతో అందరూ ఆనందంగా పరమానందంగా ఉండగలుగుతారు. అదే దానికి మించిన ఆనందం, సమదర్శనంలో ఉన్నటువంటి ఆనందం దేంట్లోనూ జరగదు, దొరకదు. అంతకు మించిన ఆనందం ఇంకొకటి లేదు. దాని ద్వారానే సమాజం అనేది ఏర్పడుతుందని మన ఉపనిషత్తులు మనకు బోధిస్తున్నాయి. మనకు చక్కని సందేశాన్ని, బోధన మనకు అందించినాయి. సర్వం శ్రీ సద్గురు అర్పణమస్తు. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఇవన్నీ కూడా అతడే చేయిస్తున్నాడని రేపు తెలుసుకుందాం.